నా పేరు శరత్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కడప, వైఎస్ఆర్ జిల్లా కడపకి నేను జిల్లాధికారిగా ఉన్నాను. రాత్రి 1 గంటకి మాకు ఫోను 1 గంట పావు అట్లా వచ్చి మా లోకల్ ఫైర్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి ఫైర్ జరిగింది, అయితే ఫైర్ కంట్రోల్లో ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ బాడీ ట్రేస్ అయిందంటే చూస్తానికి వచ్చాము. జరిగింది ఏమంటే వాళ్ళు మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి 39 మందిని ల్యాడర్స్ సహాయంతో నిత్యం ద్వారా కిటికీలు పగలగొట్టి వాళ్ళని బయటికి దింపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే సఫకేషన్, ఊపిరి ఆడక. ఎందుకంటే మీకు హోటల్స్లో ఉండేవన్నీ స్పాంజ్ దిండ్లు, స్పాంజ్ పరుపులు, స్పాంజ్ కూర్చున్న కుర్చీలు ఉంటాయి. అవి ఖాళీ, నేనైతే 3rd ఫ్లోర్లో కూడా చూస్తున్నాను ఇప్పుడు కిందకి. అవి ఖాళీ, విపరీతమైన డెన్స్ స్మోక్ రావడం వల్ల సఫకేషన్తో వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. అలా కొలాప్స్ అవ్వకుండా మా సిబ్బంది ధైర్య సాహసాలతో అద్దాలు పగలగొట్టి మొత్తం కిటికీల నుంచి తీసుకొచ్చి, అలాగే నాయుడు గారు చెప్పినట్టు వారు అంబులెన్స్లో బట్టి ఇమీడియట్గా టైంకి వాళ్ళందరినీ మీరు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంత గొప్పటి సహాయం వాళ్ళకి చేస్తాం కాదు, ఇది మా డ్యూటీలో పార్ట్ కాబట్టి మా ఊళ్ళు చాలా బాగా చేశారని నేను జిల్లాధికారిగా గర్వంగా చెప్పుకోగలుగుతాను. రాత్రి 1 గంట ప్రాంతంలో మెసేజ్ వచ్చింది మా కంట్రోల్ రూమ్ నుంచి. వీళ్ళకు ఆ నెంబర్ తెలియక 101 చేసినట్టున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి రాగానే ఇమీడియట్గా బండిని టర్న్ చేసి వచ్చి చూస్తే ఇక్కడేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతమందిని మనం కాపాడుతామా లేదా అని చాలా భయపడతాం. కాకపోతే భగవంతుని దయ వలన వెంటనే ఐడియా వచ్చి ఇద్దరిని ఇక్కడ ఫైర్ ఆపమని చెప్పేసి ముగ్గురిని తీసుకెళ్ళి కిటికీలు పగలగొట్టేసి వాళ్ళు అరిచేస్తున్నారు. ఇదేం వెనక్కి కావద్దండి, భయపడినంత మనకు నష్టమే, మీకేమి కాదు మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేసి ఆ టైంలో అద్దాలు పగలగొట్టేసి వాళ్ళు దించడము నిజంగా నాకు ఈ ఉద్యమం వచ్చిందని చాలా గర్వం. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, మాది దీప్లాగ్. నేను దీప్లాగ్ గత 30 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నాము. మా దీప్లాగ్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ కట్టినప్పటి నుంచి ఈవెన్ ఒక ఎంట్రన్స్, ఆ లాస్ట్ ఒక ఎంట్రన్స్ ఉంది. రాత్రి 1 గంట ప్రాంతంలో మా మేనేజరు, బాయ్స్ నలుగురు రిసెప్షన్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు. అక్కడ ఫ్రిడ్జు, మీటర్లు స్విచ్ బాక్స్ కదా సౌండ్ వచ్చి మంట వచ్చేసరికి వాళ్ళు లేచి నీళ్ళు బకెట్తో నీళ్ళు కొట్టారు. అయినా ఆగలేదు, మంట ఎక్కువ వచ్చేసి అదంతా వుడన్ ఫర్నిచర్ మొత్తంలో రౌండ్ ఉంది. రూమ్లో వాళ్ళందరినీ అలర్ట్ చేశాను. 5 రోజులకి ఫోన్ చేశాను, పోలీసుకి ఫోన్ చేశాము. 5 రోజులు కూడా సకాలంలో వచ్చి బాగా సేవలు అందించి అందరినీ తీశారు. మాకు సెకండ్ ఎగ్జిట్లో నుంచి, సెకండ్ ఎంట్రన్స్లో నుంచి బీగాలు తీసేసాము. అందరూ ఆల్మోస్ట్ లేకపోతే ప్రాణాపాయం చాలా తగ్గేది. ఎగ్జిట్లో నుంచి అందరూ కిందికి దిగారు. ఒకరిద్దరిని కిటికీలు కొట్టి 5 రోజులు సేవ్ చేశారు. 5 రోజులు బాగా సహాయం చేశారు. ఫోన్ చేస్తేనే ఇమీడియట్గా వచ్చారు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చారు, ఏఎస్పీ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. అందరూ ఉండి చాలా బాగా చేసి బాగా మేము అందరం ఉంది, మా పిల్లకాయలు అందరూ ఉంది, అందరూ చేశారు. పొరపాటున అతను ముగ్గులో పొగలో కలపడము. ఆ రూమ్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను పైకి వచ్చేసాడు. ఇతను పొరపాటు పొగలో కలపడక దారి కలపడక కిందికి వచ్చి పొరపాటు మంటలో చిక్కున్నట్టుంది. అతనికే గాయాలుగా చాలా భయపడి చనిపోయినట్టుంది. మాకు 35 సంవత్సరాలుగా లాడ్జీ మేము చాలా బాగా రన్ చేస్తూ ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా పద్ధతిగా జరుపుతున్నాం మేమందరము. మా ఫ్రమ్ ది బిగినింగ్ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుందని ఇంకొకటి కూడా షేర్ కేసు పెట్టాము. ఆ షేర్ కేసు ద్వారానే దాదాపు 30-35 మంది వచ్చారు. కేంద్రంలో రాజంపేట టౌన్ రైల్వే స్టేషన్ నందు హోటల్ దీపు లాడ్జ్ అని అనుకుందని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి 1 గంట 1 నిమిషానికి ఫోన్ వస్తే 2 గంటలకు టర్న్అవుట్ అయ్యి వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ మంటంతో కూడి ఉంది. ఒక మనిషి కూడా చనిపోయాడు. పైన లాడ్జ్లో కూడా ఒక 30 నుంచి 35 మంది దాకా ఉంటే వాళ్ళను కిటికీలు పగలగొట్టి కిందికి దించడం అనేది. వాళ్ళు ప్యానిక్తో అరుస్తున్నారు. కాకపోతే ఒక 2-3 దుంకారు కూడా. వాళ్ళకు కూడా కొద్దిగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ ఒక 5-6 మందిని 108 అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాము. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. పొద్దున్న ఎంక్వైరీ చేసి ఎవరనేది క్లియర్గా చెప్తాం. సరే.